మరి దేవుడు సెలవిచ్చిన మాట నెరవేరలేదు అంటే ఏంటి? మన ప్రవర్తన దేవుని మాటను కూడా జరగకుండా చేయ శక్తి కలిగింది. అంత ప్రమాదం మనం, అది గుర్తుపెట్టుకోండి. దేవుని మాట నెరవేరకుండా చేయగలిగినంత గొప్పవాళ్ళం మనం. మళ్ళీ దేవుణ్ణి ప్రశ్నిస్తాం. నేను ప్రశ్నిస్తా, మీరు ప్రశ్నిస్తారో లేదో నాకు తెలియదు. చెప్పేవయ్యా జరగట్లేదు నాయన, చెప్పేవయ్యా జరగట్లేదు నాయన, ఇదే గోల. జోరేగలాగా చెవి దగ్గర దేవుని దగ్గర గోల చేస్తూ ఉంటాం. అది జరగకపోవటానికి గల కారణాన్ని సరి చేసుకోం. మన జీవితంలో ఉన్న బలహీనతని దిద్దుబాటు చేసుకోం. ఏ పాపాన్ని బట్టి ఆ వాగ్దానం నెరవేరట్లేదో ఆత్మదేవుడు బయలుపరిచినప్పుడు నిజమైన పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకుంటే ఆగిపోయినవి మొత్తం జరుగుతాయి.